హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నల్ల పూసలతో గోల్డెన్ బీడ్స్తో మంచి డిజైనర్ నల్ల పూసల దండని తయారు చేసుకోండి. అందుకు కావాల్సినవి ముందుగా గోల్డెన్ బీడ్స్ 3mm అండ్ 6mm సైజు, బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ 1mm అండ్ 3mm సైజు, నైలాన్ థ్రెడ్ నీడిల్ సైజు 12. ముందుగా దారానికి 10 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి, 3mm సైజువి. అలా తీసుకున్న తర్వాత దారాన్ని ఇక్కడ చివర్లో చూపిస్తున్న గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. అంటే 10 గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత చివర్లో కొద్దిగా దారం ఉంది కదా, ఆ దారానికి ఈ దారానికి 2-3 ముళ్ళు వేసుకోవాలి. పక్కకే చూస్తున్న 2 గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 1 బ్లాక్ క్రిస్టల్ బీడు, 1 గోల్డెన్ బీడు, 1 బ్లాక్ క్రిస్టల్ బీడు తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం దారాన్ని ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో అదే గోల్డెన్ బీడ్లో నుంచి ఇటు సైడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి పైకి. దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత బ్లాక్ క్రిస్టల్ బీడ్ 1, గోల్డెన్ బీడ్ 1 తీసుకోవాలి. వీడియో కొద్దిగా అక్కడక్కడ షేక్ అవుతుందండి, సారీ, ఏమనుకోకండి. అలా తీసుకున్న తర్వాత పక్కకే చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పైన చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్, 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. పక్కకే చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దానిపైన చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్, 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. పక్కకి చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దానిపైన చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకి చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇదే మాదిరిగా 1 బ్లాక్ క్రిస్టల్ బీడు, గోల్డెన్ బీడు తీసుకుంటూ రావాలి. ఇలా చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్, గోల్డెన్ బీడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అంటే చివర్లో మాత్రం 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి.
అలా తీసుకున్న తర్వాత ఇక్కడ పక్కకే చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దానిపైనే చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. సిక్స్ mm సైజు 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి, మిడిల్లో వచ్చేటట్టుగా. అలా తీసుకున్న తర్వాత ఆ రౌండ్ సర్కిల్ లాగా గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదా, అందులో దాని దారానికి ఆపోజిట్లో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఆ గోల్డెన్ బీడ్ పైనే కనిపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే దారాన్ని చివరి వరకు తీసుకొని రావాలి. దాని పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి చుట్టూ. అంటే చుట్టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని రౌండ్గా తీసుకుంటూ వస్తే అది బీడెడ్ బాల్ లాగా వస్తుంది షేప్. అలా చుట్టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి. టైట్గా గుంజాలి దారాన్ని. అలా బీడెడ్ బాల్ షేప్ వస్తుంది. పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. 6 mm సైజు గోల్డెన్ బీడ్ తీసుకున్నాం కదా మిడిల్లో, ఆ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత బ్లాక్ క్రిస్టల్ బీడ్ 1 గోల్డెన్ బీడ్ 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. ఈ బ్లాక్ క్రిస్టల్ బీడ్ సైజు 3 mm సైజు. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ 6 mm సైజు గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని ఇలా పైకి తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి మళ్ళీ 10 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. ఇంతకుముందు మాదిరిగానే చివర్లో ఉన్న గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అంటే గోల్డెన్ బీడ్స్ తోటి రౌండ్ షేప్ చేసుకోవాలి, ఇంతకుముందు చేసుకున్నట్టుగా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. గోల్డెన్ బీడ్స్తో అలా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత అలా బిగ్ సైజ్ గోల్డెన్ బీడ్ పైన అలా రౌండ్ షేప్ను పెట్టుకోవాలి. బిగ్ సైజ్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇటు సైడు. అంటే ఆ రౌండ్ షేప్ని గోల్డెన్ బీడ్ని అటాచ్ చేయాలి. ఇటు సైడ్ దారాన్ని తీసుకున్న తర్వాత ఆ రౌండ్ షేప్లో పైన చూస్తున్నాం కదా, ఆ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే ఆ బిగ్ సైజ్ గోల్డెన్ బీడ్ పైన ఆ రౌండ్ షేప్ గోల్డెన్ బీడ్స్ అటాచ్ అవుతుంది. పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి.
ఇంతకుముందు మాదిరిగానే బ్లాక్ క్రిస్టల్ బీడు 1 గోల్డెన్ బీడు 1 బ్లాక్ క్రిస్టల్ బీడు తీసుకోవాలి. మనం ఎక్కడైతే దారాన్ని తీసుకున్నామో గోల్డెన్ బీడ్లో నుంచి అదే గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ నుంచి తీసుకోవాలి పైకి. అలా తీసుకున్న తర్వాత దాని పక్కకి చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మాదిరిగానే 1 బ్లాక్ క్రిస్టల్ బీడు 1 గోల్డెన్ బీడు తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకి చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దానిపైన చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇదే మాదిరిగా బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి చుట్టూ. చివర్లో మాత్రం 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. ఇక్కడ మాత్రం 1 గోల్డెన్ బీడు తీసుకోవాలి చివర్లో. దాని పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దానిపైనే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ రెడీ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మాదిరిగానే 6 mm సైజు గోల్డెన్ బీడు మిడిల్లో పెట్టుకోవాలి ఆ రౌండ్ షేప్ మధ్యలో. గోల్డెన్ బీడ్ తీసుకున్న తర్వాత ఆ రౌండ్ షేప్లో గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దానిపైనే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇలా చుట్టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి. దారాన్ని గట్టిగా గుంజాలి. అంటే మధ్యలో గోల్డెన్ బీడ్ ఫిక్స్గా ఉంటుంది, బీడెడ్ బాల్ షేప్ వస్తుంది. దారాన్ని బిగ్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మాదిరిగానే 1 బ్లాక్ క్రిస్టల్ బీడు 1 గోల్డెన్ బీడు 1 బ్లాక్ క్రిస్టల్ బీడు తీసుకోవాలి. దారాన్ని ఇటు సైడ్ నుంచి తీసుకోవాలి గోల్డెన్ బీడ్లో నుంచి. మళ్ళీ దాని పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇంతకుముందు మాదిరిగానే 10 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. 1 బీడెడ్ బాల్ ఇక్కడ కూడా రెడీ చేసుకోవాలి చివర్లో. ఫస్ట్ చివర్లో కొద్దిగా దారం ఉంది కదండి ఇక్కడ సైడు, దానికి నీడిల్ తీసుకోవాలి. బిగ్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. 6 mm గోల్డెన్ బీడ్లో నుంచి. అలా తీసుకున్న తర్వాత దారానికి 1 బ్లాక్ క్రిస్టల్ బీడు 1 గోల్డెన్ బీడు 1 బ్లాక్ క్రిస్టల్ బీడు తీసుకోవాలి. మళ్ళీ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి.
అలా తీసుకున్న తర్వాత పక్కకే చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 3 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి చివర్లో. అలా తీసుకున్న తర్వాత గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. దారాన్ని అక్కడే దారానికి ముడి వేసుకోవాలి. 2-3 ముడులు వేసుకోవాలి. అలా ముడి వేసుకున్న తర్వాత గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ కూడా 1 బీడెడ్ బాల్ రావాలి చివర్లో. మంచి డిజైనర్ పెండెంట్ రెడీ అయిందండి. మొత్తం 3 బీడెడ్ బాల్స్ వచ్చాయి మధ్యలో. అక్కడ చివర్లో కూడా 3 బ్లాక్ క్రిస్టల్ బీడ్ డిజైన్ చేసుకోవాలి. దారాన్ని తీసుకోవాలి. ఇక్కడ 3 క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ చూస్తున్నాను కదా చివర్లో, అందులో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి నీడిల్ తీసుకోవాలి. కింది సైడ్ ఉన్న దారానికి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. దాని పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే చూసిన అంటే బీడెడ్ బాల్ మధ్యలో ఉన్న 3 mm సైజు గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి. దాని పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే దారాన్ని ఇటు సైడ్ చివర్ల వరకు తీసుకుంటూ రావాలి. గోల్డెన్ బీడ్స్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి పక్కకే చూసిన 3 బ్లాక్ క్రిస్టల్ బీడ్ల నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి. అంటే దారం ఇటు సైడు అటు సైడు వస్తుంది. అప్పుడు అలా 2 సైడ్స్ దారం తీసుకున్న తర్వాత ఇక్కడ 1 mm సైజు బ్లాక్ బీడ్స్ తీసుకుంటున్నానండి. మొత్తం బ్లాక్ బీడ్స్ 120 తీసుకున్నాను. ఇక్కడ సైడు సేమ్ అక్కడ సైడ్ కూడా 120 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చివర్లో చూసిన బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా అయితే మనం రింగ్ తీసుకున్నప్పుడు రింగులోకి బీడ్స్ రాకుండా ఉండడానికి ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడ రింగ్ తీసుకుంటున్నాను. రింగులో నుంచి దారం తీసుకుంటూ 2-3 ముళ్ళు వేసుకోవాలి. అదే బీడ్కి ఫస్ట్లో ఉన్న బ్లాక్ బీడ్కి అటాచ్ చేస్తూ 2-3 ముళ్ళు వేసుకోవాలి రింగ్కి. సేమ్ అటు సైడ్ కూడా 120 బ్లాక్ బీడ్స్ తీసుకొని రింగ్తో ముడి వేసుకోవాలి. దారాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చివర్లో ఉన్న దారానికి ఫేబాన్ని అతికిస్తున్నాను. కనబడకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. నల్ల పూసల దండ ఇలా రెడీ అయిన తర్వాత నేను ఇక్కడ బ్యాక్ రోప్ డోరీని తీసుకుంటున్నానండి. ఇలా అయితే మనం అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చని బ్యాక్ రోప్ డోరీని తీసుకున్నాను.
మంచి డిజైనర్ నల్ల పూసల దండ రెడీ అయిందండి. ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. ఇది శారీస్ పైకైనా డ్రెస్సెస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి. ఇక్కడ పిక్స్ యాడ్ చేశాను చూడండి. బ్యాక్ రోప్ డోరీ ఉండడం వల్ల ఏంటంటే నెక్కి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు, కొద్దిగా కిందికైనా వేసుకోవచ్చు. నల్ల పూసల దండని అడ్జస్ట్ చేసి శారీస్ పైకైనా డ్రెస్సెస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. ఎంతో ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.